నమస్తే మన ఊరు మన వార్తలు జేసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డి ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఏపీవీవీపీ కమిషనర్. సరిగా పనిచేయకపోతే కఠిన చర్యలు తప్పవంటూ సిబ్బందికి హెచ్చరిక. జంగారెడ్డి మండలం మాతన్నగూడెం అగ్ని ప్రమాద బాధితులకు మండల టీడీపీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించిన టీడీపీ నాయకులు ఆకుమర్తి రామారావు. జంగారెడ్డి ఏరియా ఆసుపత్రిలో ప్రమాదానికి గురైన చక్రధరరావును పరామర్శించిన మాజీ డీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు. జంగారెడ్డి మండలం తాడువై గ్రామ పంచాయతీ పరిధిలోని మాతన్నగూడెం గ్రామంలో రెల్లి రాము గొర్రెల వరాలమ్మకు చెందిన పూరి గుడిసెలు ఇటీవల దగ్ధమయ్యాయి. బాధితులు కట్టుబట్టలతో మిగిలిపోయారు. వీరికి పట్టణానికి చెందిన టీడీపీ నాయకులు ఆకుమర్తి రామారావు ఆర్థిక సాయం అందించారు. మండల టీడీపీ అధ్యక్షుడు దళకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఒక్కొక్క బాధిత కుటుంబానికి 3,000 రూపాయల నగదు, 25 కేజీల బియ్యం, నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా దళకృష్ణారెడ్డి మాట్లాడుతూ రూరల్ మండలంలో ప్రజలకు ఏ ఆపద వచ్చినా ఆకుమర్తి రామారావు వెంటనే స్పందించి వారికి సాయం అందించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎస్ఎస్ ఇస్మాయిల్, స్థానికులు రెల్లి రామారావు, కోర్మారావు, సత్యబాబు, నాయుడు తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజుల క్రితం మరి మన జంగారెడ్డిగూడెం రూరల్ మండలంలోని తాడుబాయి గ్రామం శివారైన మాతన్నగూడెం గ్రామంలో మరి 2 ఇళ్ళు అగ్ని ప్రమాదానికి గురవడం జరిగింది. మరి ఈ అగ్ని ప్రమాదానికి గురైన కుటుంబాలను చూసి మరి మన జంగారెడ్డిగూడెంకి మనకి సంబంధించిన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఆకుమర్తి రామారావు గారు, అంటే ఆయన మహేంద్ర షోరూమ్ ఓనర్ గారు, ట్రాక్టర్ షోరూము, ఆయన మరి ఈ కుటుంబాలకి ఏదో ఒక ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో మరి ఆయన ఈరోజు ఇక్కడికి మరి 2 కుటుంబాలకును 50 కేజీల బియ్యం, అలాగే 6,000 క్యాష్, బట్టలు కూడా ఇవ్వడం జరిగింది. మరి మండలంలో ఇటువంటి విపత్కర పరిస్థితులు జరిగినా మరి మన పార్టీ నాయకులైనా అలాగే ఇలాగ నష్టపోయిన కుటుంబాలైనా మరి ఆయన ఆదుకోవడం చాలా ఆదర్శవంతమైన విషయం. మరి ఆయన జరిగిన వెంటనే మాకు ఫోన్ చేయడం, మరి ఆ కుటుంబాలకు నేను ఏదో ఒక ఆర్థిక సహాయం చేయాలని ఆయన చెప్పడం మరి ఆయన మంచి మనసుకు ఉదాహరణ. మరి కాబట్టి మరి ఆయన ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మరి ఆయన ముందు ఎంతో పైకి వచ్చి మరి ప్రజలకు ఉపయోగపడే మనిషిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. మిగిలిన ఎవరైనా దాతలు ఉంటే అలాగే మరి ఈ కుటుంబాలకు మరి చాలా నష్టం జరిగింది కాబట్టి క్యాష్తో, అలాగే ఇల్లు గుడ్లు మొత్తం సామాన్లు పోయినాయి కాబట్టి మరి వారికి మిగతా స్వచ్ఛంద సంస్థలు అయితేనే, పార్టీలు అయితేనే మరి కొంచెం ఆర్థిక సహాయం చేసి మళ్ళీ వారు ఇక్కడ గృహాలు నిర్మించుకునే విధంగా సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. రెల్లి రాము గారు అండి, మాతన్నగూడెం తాడు గ్రామం. కరెంట్ శాఖ వల్ల 2 ఇళ్ళు కాలిపోయామండి. కొద్దిగా కాపాడే మా నిరుపేదలమే. ఆకుమర్తి రామారావు గారు 3,000 మనిషికి 3,000 లెక్క ఇచ్చారు, 50 కేజీలు బియ్యం ఇచ్చారు, బట్టలు ఇచ్చారు. జంగారెడ్డి ఏరియా ఆసుపత్రిని బుధవారం ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ కనకదుర్గ ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా ఆసుపత్రిలో ఉన్న బ్లడ్ బ్యాంకును సందర్శించి అక్కడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్లడ్ను రోగులకు అమరాదని, ఉచితంగా ఇవ్వాలని డాక్టర్లకు ఆదేశించారు. అలాగే ఆసుపత్రిలో రోగులు తక్కువగా ఉన్నారని, వైద్యులు ఇతర సిబ్బంది అవసరానికి మించి ఉన్నారన్నారు. అవసరం లేని వారిని తొలగించాలని ఆదేశించారు. అలాగే డెలివరీ కేసులు తక్కువగా ఉన్నాయని, ఆపరేషన్ల శాతం పెంచాలని ఆదేశించారు. ఉన్నదానిలోనే ఆసుపత్రిని అభివృద్ధి పరచాలని, వైద్యుల తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పుష్కరాల సందర్భంగా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆమెతో పాటు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్ శంకర్రావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భాస్కర్రావు, డాక్టర్ శివకుమార్లు ఉన్నారు. చాలా మంది అసలు చేరట్లేదు, వాళ్ళ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇంత 300 మంది ఈ జిల్లాలో 12 మంది కొడుతున్నారండి. మేడం పుష్కరాల నిమిత్తం 12 మందికి చేస్తాను పర్మిషన్. నేను ఖచ్చితంగా దాన్ని హాస్పిటల్లో అలో చేయకూడదు. నేను ఇన్స్ట్రక్షన్స్ నేను ఇస్తా, పైన నుంచి కూడా ఇప్పిస్తాను.
ఓకే, అదొకటి. నెక్స్ట్ వచ్చి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అనేటివి అనుకున్నంత స్థాయిపైన ఇస్తున్నారు. లాస్ట్ మంత్ కూడా 28,000. జంగారెడ్డి నగర పంచాయతీలో గురువారం బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని కమిషనర్ బి సాల్మన్ రాజు తెలిపారు. ఈ సమావేశంలో నగర పంచాయతీ పరిధిలో అవసరమయ్యే బడ్జెట్ వివరాలు చర్చిస్తామని ఆయన తెలిపారు. మండలంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీలు సగానికి పైగా పాత కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయని మండల టీడీపీ అధ్యక్షులు దల్లి కృష్ణారెడ్డి జేసీ న్యూస్కు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని పలు గ్రామాలలో పర్యటించి వివరాలు తెలుసుకున్నారు. మిగతా గ్రామాలు కూడా తొందరగా ఎన్నికలు పూర్తి చేసి ఆయా లిస్టులు మండల అధ్యక్షులు దల్లి కృష్ణారెడ్డికి అందజేయాలని మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎస్ ఇస్మాయిల్ కోరారు. వీరితో పాటు టీడీపీ నాయకులు ఆకుమర్తి రామారావు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు మొదలెట్టడం జరిగింది. మరి దీనిలో భాగంగా జంగారెడ్డిగూడెం రూరల్ మండలంలోని 20 పంచాయతీల్లోనూ కూడా మరి తెలుగుదేశం పార్టీ కమిటీల ఏర్పాటుకు మరి చాలా పూర్తయినాయి. మరి ఇప్పటి వరకు కూడా 20 పంచాయతీ కమిటీల్లోనూ సుమారు 15-16 పంచాయతీ కమిటీలు మరి పూర్తి చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడాను ఎలక్షన్ లేకుండా ఏకగ్రీవంగా మరి పార్టీ కోసం మన నాయకులంతా శ్రమించి మరి ప్రతి కమిటీని కూడా ఏకగ్రీవంగా చేయడం జరిగింది. మరి మిగిలిన 5-6 కమిటీలు కూడాను ఈరోజు సాయంత్రానికి అందజేస్తానని మన నాయకులు చెప్పడం జరిగింది. మరి ఈ రకంగా ఏకగ్రీవంగా అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కమిటీలు ఏకగ్రీవంగా ఇలా జరగడం మరి చాలా సంతోషకరమైన విషయం. మరి ప్రతి కార్యకర్త కూడా మరి గతంలో అధికారంలో లేనప్పుడు మరి పార్టీ కోసం శ్రమించిన కమిటీలు మరి ఈ రోజున కూడా ముందు ఈ రోజున అధికారంలోకి వచ్చాక కూడా మరి కమిటీలు అవే ఉంటే బాగుంటుందనే సూచనలతో మరి చాలా వరకు 70% మరి ఏకగ్రీవంగా ఆ పాత వారినే ఎన్నుకోవడం కూడా జరిగింది. మరి వారందరికీ కూడాను నేను పేరు పేరున ప్రతి గ్రామ పంచాయతీ కమిటీ కూడాను కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. మరి కాబట్టి మిగిలిన 5-6 కమిటీలు కూడాను రేపు సాయంత్రానికల్లా మరి మీరు ఇచ్చినట్లయితే మరి వాటిని పార్టీ జిల్లా కార్యాలయానికి మంత్రి గారి కార్యాలయానికి మరి అందజేయడం జరుగుతుంది. తర్వాత జరిగే మండల ఎన్నికలకు మరి వీళ్ళు ఈ పూర్తయితేనే కానీ జరగదు కాబట్టి వాటిని త్వరగా పూర్తి చేసి మరి అందజేస్తారని చెప్పి కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం రూరల్ మండలంలో మరి సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిపోయిన తర్వాత మనందరం కూడా కమిటీల ఏర్పాటుకి సిద్ధమవడం జరిగింది. మరి అలాగే కమిటీలు అన్నీ కూడా 15-16 కమిటీలు అయిపోవడం జరిగింది. మరి ఎవరైనా సభ్యత్వం కార్డులు రాని వారు ఎవరైనా ఉంటే మరి మండల పార్టీ అధ్యక్షులు దల్లి కృష్ణారెడ్డి గారికి తెలియజేసినట్లయితే మేము అధిష్టానానికి తెలియజేసి వారందరూ కూడా కార్డులు వచ్చి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి కమిటీలో ఎన్నుకునేవారు కంపల్సరీ కూడా వారు సభ్యత్వం ఉండాలి. కమిటీ మెయిన్ బాడీ 5 మరి అలాగే ఇంకా 6 కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవాలి. వాళ్ళందరూ కూడా సభ్యత్వం ఉందా లేదా అని చూసుకోవాలి. లేని వారు ఎవరైనా కార్డులు రాని వాళ్ళందరూ కూడా తెలియజేస్తే మేము వెంటనే వాళ్ళ కార్డులు వచ్చి ఏర్పాటు చేస్తాము. మరి ఇప్పటి వరకు కూడాను సుమారుగా 15 కమిటీలు వేశారు. వాళ్ళందరూ కూడా అధ్యక్ష కార్యదర్శులందరూ కూడా మండల పార్టీ తరఫున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిగతా వారందరూ కూడా రేపు సాయంత్రానికి కమిటీలు వేసి కృష్ణారెడ్డి గారికి అందజేసినట్లయితే మరి మీ అందరూ కూడాను చక్కగా కమిటీలు మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వారికి పంపించడం జరుగుతుంది. మీ అందరూ ఇంత ఎర్లీగా తొందరగా కమిటీలు వేసినందుకు పేరు పేరున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జంగారెడ్డి మండలం వేగవరం గ్రామానికి చెందిన దాకారపు చక్రధరరావు బైపాస్ రోడ్లో ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని తన ద్విచక్ర వాహనంతో ఢీకొట్టారు. ఈ ఘటనలో చక్రధరరావుకు ఎడమకాలు మక్కి ఫ్రాక్చర్ అయింది. వైద్య నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఆయన తరలించారు. మాజీ డీసీబీ చైర్మన్ కరణ్ రాంబాబు క్షతగాత్రుడిని పరామర్శించారు. డాక్టర్ శివకుమార్ను వివరాలు అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. యూట్యూబ్లో హల్చల్ చేసే అద్భుత విన్యాసాలు యూట్యూబ్ ప్రేక్షకులను కట్టుపడేస్తున్నాయి. అటువంటి అద్భుతమైన విన్యాసాలు జేసీ న్యూస్ ప్రేక్షకుల కోసం.
ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డి ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఏపీవీవీపీ కమిషనర్. సరిగా పనిచేయకపోతే కఠిన చర్యలు తప్పవంటూ సిబ్బందికి హెచ్చరిక. జంగారెడ్డి మండలం మాతన్నగూడెం అగ్ని ప్రమాద బాధితులకు మండల టీడీపీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించిన టీడీపీ నాయకులు ఆకుమర్తి రామారావు. జంగారెడ్డి ఏరియా ఆసుపత్రిలో ప్రమాదానికి గురైన చక్రధరరావును పరామర్శించిన మాజీ డీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.